ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ద్రోహం అయితేనేంది, అంత పెద్ద బహుజన సమాజాన్ని నిర్మాణం చేసి తబేలు మనపై బీఆర్ఎస్లో వచ్చింది. ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నేను విశారదన్ మహారాజ్ గారికి సారీ చెప్తున్నా అన్న. అంటే ఆయన చాలా సార్లు చెప్పిండు, రే వాడిని చూస్తే ఎటు ఉందిరా, వాడి పోతారా అంటే ఇప్పుడు లాస్ట్కి వస్తే ఎందుకు పోవాల్సి వచ్చింది ఆయనకు? ఆయన ఒక వాస్తవం చెప్పాలంటే ఆయన వెనక ఒక 100 మంది నడిచిర్రు, 100 కాదు 1000 మంది, లక్షల మంది. తన ఒక లీడర్ గా, ఒక నాయకుడిగా, ఈ నాయకుడు అంటే ఈయనే అన్నట్టుగా తనని అంత నమ్మిర్రు. ఒకేసారి ఆయన అలా దూకడం అంటే ఇట్లాంటి స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకులని బిఫోర్ ఇండిపెండెన్స్ దెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూస్తాం మనం. ఎందుకంటే అప్పటికి హోదా లేదు, భూములు లేవు, ఆస్తులు లేవు. ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంత స్టేజ్కి పోయిన తర్వాత ఉన్నటువంటి పోయి ఆ బీఆర్ఎస్లో చూడడం ఏందో. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకు ఆయన వైపు నిలబడి, ఇప్పుడు నేను విశారదన్ అన్న మీద మత్స్యదేవేంద్ర అన్న 2 పాటలు రాస్తే నేను ఆయనకు వ్యతిరేకంగా పాడిన. అంటే మా వాళ్ళని తిట్టుకునే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా చల్